ఆలస్యం అమృతం విషయం అన్నారు. వెంటనే మీ శోభకి నేను 3 ముళ్ళు వేసేయటం మంచిది అనుకుంటున్నాను. తర్వాత నీ ఇష్టం. 3, 2, 1 ఎన్నో కొన్ని అర్జెంట్ గా వేసాయి. లేకపోతే మా బాబు ఏ బడుద్దాయినో తీసుకొచ్చి దానికి కట్టబెడతాడు. ఆ తర్వాత వాడు దానికే కాకుండా నాకు కూడా మొగుడై కూర్చుంటాడు. అంతే కదా మరి. డార్లింగ్, మరి వినోద్కి శోభకి పెళ్ళెప్పుడు? ఏర్పాట్లు అంటున్నావు? కార్డు గుద్ది కళ్యాణ మండపం బుక్ చేసి బ్యాండు బాజా భజంత్రులతో చేస్తారా బలవంత పెళ్లి? ఊరు బయట పాడుపడ్డ మేడలో ఓ బ్రాహ్మణ్ 4 మంత్రాలు చదువుతారు. ఎవ్వరూ రాకుండా 4 రౌడీలు కాపలా ఉంటారు. అది వీడి పెళ్లి సంబరం. అది సరే బావా, ఆస్తి కోసం నేను శోభను పెళ్లి చేసుకున్నానే అనుకో. తీరా చేసుకున్నాక గోపిగాడు అసలు కొడుకని ఆ ముసలోళ్ళిద్దరికి నా భార్య శోభకి తెలిసిపోతే ఎలా తెలుస్తుందిరా? గోపిగాడే అసలు కొడుకని రాసిన మొత్తం నా జేబులో ఉంది. నీకు తెలుసు కదా, నా జేబు అంటే ఇనపెట్లాంటిది. ఏమైనా డార్లింగ్, ఆ గోపి కులాసాగా ఉండడం మనకంత మంచిది కాదు. నువ్వు చెప్తేగా నాకు తెలీదా? అన్ని పనులు ఒకేసారి చేస్తే ఎలా? ముందు వినోద్ గారిని పెళ్లి పీటల మీద కూర్చోబెడతాను. ఆ తర్వాత గోపి గారిని పాడె మీద పడుకోబెడతాను. ఇదిగో బాబు, ఓయ్, నీ పేరేమిటి? సుందరం అండి. కార్ రిపేర్ చేయమంటే ఎంతసేపు ర్యాకెట్ తయారు చేసినట్టు? ఇప్పుడు చూడండి, మీ బండి ర్యాకెట్ లో పోతుంది. తప్పండి. ఏయ్, సొంత బామ్మద్రం మీద పడతావేంటి? మీ చెల్లెని చేసుకుంటే కదా నీ బామ్మదనం అవుతాను. ఓయ్, ఆ చేసుకునేది నేనయ్యా. ఓ, మీరా? కంగ్రాచులేషన్స్. సర్లే సర్లే, 50 రూపాయలండి. ఇల్లు మా నాన్న అడిగి తీసుకో. కారు తోలరా పెళ్లి కొడక. అమ్మగారు, అమ్మగారు, హలో. ఎవరండి మాట్లాడేది? నేను గోపిని మాట్లాడుతున్నాను. ఇంట్లో శోభ ఉందా? శోభం ఇంట్లో లేనట్టుందండి. చూడండి, నేను శోభ క్షేమం కోరే మనిషిని. ఈ ఊరు బయట ఏలూరు రోడ్లో 7 మైల్ దగ్గర పాత బంగ్లాలో శోభ ప్రమాదం జరగబోతుంది. ఓం సుముఖాదరవహావం, ఏకదంతాదరవహావం, కపిలాదరవహావం, గతకన్నకాదరవహావం, లంబోదరాదరవహావం, వికటాదరవహావం, విందరాజాదరవహావం. గారు, ఇది ఆర్డరీ పెళ్లి కాదు, అర్జెంట్ పెళ్లి. మీ మంత్రాలు ఏమైనా ఉంటే ఇంటికెళ్ళి తీరిగ్గా చదువుకుందరు కానీ ఆ మాంగళ్యం తెంతున్నా ఏదో అంటారే అదనే చేయండి. వెంటనే మంగళసూత్రం కట్టేస్తాను. ఈ పెళ్లికి నేను ఒప్పుకోను. ఏమండి? ఏమండి? మీ పేరు? గోపి అండి. నా పేరు సుందరం అండి. ఇందా ఫోన్ చేసి మీరేనా? నేనండి. రండి, త్వరగా వెళ్దాం. త్వరగా రండి. ఇదేంటండి పంతులు గారు, శుభమాని పెళ్లి జరుగుతూ ఉంటే వదలండి వదలండి అంటుంది. కట్టండి కట్టండి అనాలి. పట్టుకోండి, పట్టుకోండి నా పెళ్ళం, పట్టుకోండి నా పెళ్ళం. శోభా, శోభా, ఇదిగో శోభా, శోభా, శోభా. శోభ, ఒక్కసారి నా మాట, ఈ తాళిబొట్టు చాలా అవసరం. నా మాట కట్టి చేసుకో. శోభ, ఈ తాళిబొట్టు నీ మెడలో ఎలా కట్టాలో నాకు బాగా తెలుసు. ఇంటి చుట్టూ రౌడీలు కాపలా కాస్తూ ఉన్నారు. నువ్వెలాగూ తప్పించుకోలేవు. నువ్వు అంటే చాలు, ముందే శోభను, తర్వాతే పెళ్లి. దా. నన్ను కరిచి తప్పించుకుందామనుకున్నావా? ఎలా తప్పించుకుంటావో చూస్తాను. ఎక్కడ రావస్తామమ్మా?